Hello everyone, welcome to our Career Exam Master YouTube channel. ఈ వీడియోలో మనం CASF నోటిఫికేషన్ 2025 వివరాల గురించి తెలుసుకుందాం. ఈ CASFలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2025 వివరాలు రీసెంట్గా ఇటీవల కాలంలో విడుదల చేయడం జరిగింది. CASF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు: హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ. ఈ CASFలో ఉద్యోగాలు మొత్తం ఖాళీలు 403. ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో దరఖాస్తుకు సంబంధించి ప్రారంభ తేదీ మే 11, 2025 ప్రకటించడం జరిగింది. ఈ CASFలో ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ముగింపు తేదీ జూన్ 6, 2025. అర్హత ప్రమాణాల గురించి తీసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకు ఒక గుర్తింపు పొందినటువంటి బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణత అనగా ఇంటర్మీడియట్ విద్యార్హతగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ విద్యార్హతతో పాటు క్రీడా అర్హత తీసుకున్నట్లయితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో క్రీడలో పాల్గొన్న అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అర్హతగా ప్రకటించడం జరిగింది. ఈ CAS ఉద్యోగాలకు సంబంధించి వయసు పరిమితి 2025 ఆగస్టు 1వ తేదీ నాటికి 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు పుట్టిన తేదీలు 2002 ఆగస్టు 2 నుండి 2027 ఆగస్టు 1వ తేదీ మధ్య ఉండాలి. అలాగే SC/ST అభ్యర్థులు 5 సంవత్సరాల వయసు పరిమితి, OBC అభ్యర్థులు 3 సంవత్సరాల వయసులో సడలింపు ఉంటుంది. ఈ CASFలో వివిధ క్రీడా విభాగాల్లో ఖాళీలు ప్రకటించింది. ఉదాహరణకు అథ్లెటిక్స్, ఫుట్బాల్, స్విమ్మింగ్ ఆర్ ఆక్వాటిక్స్, వాలీబాల్, బాస్కెట్బాల్, ఖోఖో, ఇతర క్రీడలు కొన్ని. దీనికి సంబంధించి మనకి పురుషులకు సంబంధించి కొన్ని ఉద్యోగాలు, మహిళలకు సంబంధించి కొన్ని ఉద్యోగాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో పురుషుల విభాగానికి వచ్చినట్లయితే మనకి 204, మహిళలు మనకి 199, పురుషులు 204, మహిళలు 199 ఉద్యోగాలు అవకాశాలు కల్పించడం జరిగింది. మొత్తం తీసుకున్నట్లయితే మనకు 403 ఖాళీలు. ఈ CASFలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ అనేది మనకి ట్రయల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ PST, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా కల్పిస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అవసరమైతే పత్రాల పరిశీలన కూడా తప్పకుండా జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి దరఖాస్తు ఫీజు సాధారణ OBC EWS అభ్యర్థులకు 100 రూపాయలు, SC/ST మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కల్పించడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు విధానం అనేది అన్ని అప్లికేషన్ లాగానే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అభ్యర్థులందరూ కూడా, అర్హత కలిగిన వారందరూ కూడా దరఖాస్తు సమర్పణలకు ముందుగా నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదివి
జాగ్రత్తగా పరిశీలించాలని ఈ వీడియోలో మేము తెలియజేస్తున్నాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని మీరు భావించినట్లయితే మా కెరీర్ ఎగ్జామ్ మాస్టర్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.